హలో, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఈ సినిమా కోసం రివ్యూ చేయడానికి గల కారణం మీకు తెలియదు కాబట్టి తెలియచేయడం కోసం నేనన్నది ఈ వీడియో చేస్తున్నాను. ఈ సినిమా ఎంత మంచి స్టోరీ అంటే చాలా చాలా ఆనందాన్ని ఇచ్చేది, మనసుని హత్తుకునేది, మనసుని బాధ పెట్టేది, మనసుని కలుపుకునేది. ఎన్నో రకాలుగా ఎన్నో ఆనందాలతో ఎంతో బాధతో ఒక కుటుంబంలో నడిచే పతి బాధ్యత, ఒక తమ్ముడు అక్కని ఎంత ప్రేమగా చూసుకుంటాడో అదే ఆ అక్కకి వేరే అతన్ని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అతను ఎంత బాగా చూసుకుంటాడో, పిల్లలకు పుట్టకపోతే చుట్టుపక్కల ఏమంటారో, అత్తగారు ఎలా మాట్లాడతారో అని చెప్పేసి ఎంత అత్యద్భుతంగా చూపించారంటే ఈ సినిమా, అంత అత్యద్భుతంగా ఈ సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమా మీరు చూడకపోతే చాలా మధురమైన క్షణాకంలో మీరు కోల్పోయినట్టే. ఎందుకు చెప్తున్నానంటే, ఒక కుటుంబంలో చిన్న విషయానికి పెద్ద విషయానికి గొడవలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చే గొడవలు ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే మనిషికి ఉండే స్వార్థం. అంటే నా విషయంలో తప్పు జరిగింది కాబట్టి నేను కోపం చూపించాలి, లేదంటే వాళ్ళని నాశనం చేయాలి, లేదంటే వాళ్ళ నుంచి నేను దూరంగా వెళ్ళాలి అనే ఒక విషయంతో మనిషి వెంటనే సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. కానీ ఈ సమాధానం అంతా ఎక్కడ మొదలవుతుందనంటే, అయితే ఈ మొత్తం మ్యాటర్ అంతా కూడా దేనికోసం అంటే, ఇలాంటి మంచి విషయాలు మనం తెలుసుకోవడం చాలా అనుభవపూర్వకంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు తెలుసుకోకపోతే చాలా విషయాలు కోల్పోయినట్టు ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లి బిడ్డ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో, తోడబుట్టిన అక్క మీద తమ్ముడు ఎంత ప్రేమ చూపిస్తాడో, అదే అక్కకి పెళ్ళి అయితే భర్త ఎంత ప్రేమగా చూస్తాడో, తర్వాత పిల్లలకు పుట్టకపోతే అత్తగారు ఏ రకంగా కోపమించుకుంటుంది, ఏ రకంగా బాధపడుతుంది, ఏ రకంగా 10 మందిలో మాట్లాడుతుంది అన్నది ఒక విధానం చూపించారు. తర్వాత అక్క ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అక్కకి కడుపులో ఒక శిశువు పుడుతుందని తెలిసిన తర్వాత తమ్ముడు ఏ రకంగా ఎంత సంతోషిస్తాడో, హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మా నాన్నే మళ్ళీ పుడుతున్నాడు అని చెప్పేసి ఎంతో ఆనందిస్తాడు. ఈ సమయంలో హీరోయిన్ కోసం హీరోయిన్ ఎంటర్ అవుతుంది. హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత హీరోని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అదేంటి, అన్ని సినిమాలలాగా హీరో సైట్ కొట్టాలి, వెనకాల పడితేనే అమ్మాయిలు ఇష్టపడతారు అన్నట్టు కాకుండా ఈ సినిమాలో చాలా అత్యద్భుతమైన క్షణాలతో హీరోని ఇష్టపడుతుంది. ఇది కూడా ఎలాగంటే, అక్క మీద చూపించే ప్రేమ, మేనల్లుడి కోసం పడే తాపత్రయం, బావేమో అనేక కారణాల చేత ఆ సందర్భాన కొంచెం దూరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈలోపు హీరోయిన్కి మా నాన్న నన్ను ఎంత ప్రేమగా పెంచి తనని చదివించాడో అదే విషయం తన ఎదురుగుంటా అక్క కోసం పడే తపనను చూసి, ఆ అక్క తమ్ముళ్ళ ప్రేమను చూసి తను ఎంతో సంతోషించి తను కూడా అతన్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది. అక్కడితో మొదలైన కథ మళ్ళీ వాళ్ళు మేనల్లుడు పుట్టిన తర్వాత ఆ ప్రేమానురాగాలు చూడలేక మళ్ళీ తను పెళ్లి చేసుకుంటుంది హీరోని. అప్పుడు హీరో తను కూడా ఆ బాధను తట్టుకోలేక మేనల్లుడికి దూరంగా ఉండలేక మేనల్లుడు పెద్దోడయ్యి మేనల్లుడి నుంచే ఇబ్బందులు అయ్యి, అంటే ఇదంతా కూడా ఒక ప్రేమపూర్వకంగా జరుగుతుంది. ఈ సినిమా పేరు ఏంటంటే నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఈ సినిమా స్టోరీ నేను 4 నిమిషాల తర్వాత చెప్తున్నానంటే మీరు ఎంత బాగా ఉందన్నది మీరు అర్థం చేసుకోండి. సినిమా పేరు మమన్ అనే ఈ సినిమా చాలా బాగుంటుంది. ఓ ఫ్యామిలీ పరంగా ఒక అక్క చెల్లి, అన్న తమ్ముడు,
తండ్రి కూతుర్లు, తండ్రి కొడుకులు, అమ్మ కొడుకులు, అలాగా మనవరాళ్ళు, తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మ అని అందరూ కూడా కలిసికట్టుగా చూసే సినిమా ఈ సినిమా. నేను కొంతవరకే మీకు చెప్పాను, మిగతాది మీరు ఈ మమన్ అనే సినిమాని చూసి మీరు ఆనందించి తెలుసుకుని మీరు సంతోషించగలరు. మీ జీవితాల్లో కూడా ఎంత ప్రేమగా ఉండాలి, ఎలా ఎవరిని అర్థం చేసుకోవాలన్నది ప్రతిదీ కూడా ఈ సినిమాలో వివరంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాల్ని మనం ఆదరించాలి, ఇలాంటి సినిమాల్ని మనం చూడాలి. కాబట్టి అందరికీ కూడా మరి ఆ శ్రీకృష్ణుడు దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా సకల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.